పనిచేశారు తప్ప మిగతా 8-9 లక్షల కోట్లు ఏం చేశారు ఎవరికి తెలియదు. మీరు మహిళలకి పెన్షన్ ఇస్తే పనిచేశారంటారా? మీకు చెప్తున్నాను, పట్టుకునే వాళ్ళ సంఖ్య చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ ఇస్తే పనిచేశారంటారా? కాయ కష్టం చేసి గుక్కడు మందు తాగుతాడు, సాయంత్రం ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి వాడు చీపురు పట్టుకుంటాడు. అంగన్వాడీ టీచర్లు చీపురు పట్టుకుంటారు, గవర్నమెంట్ టీచర్లు చీపురు పట్టుకుంటారు. మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే అడ్రస్ నారాయణమూర్తి గారు ఆగండి. డిప్యూటీ సీఎంలు 5 ఇచ్చారండి. 5 ఇచ్చారండి. మీరు అందరికీ ఇస్తారు. ఓన్లీ ఎమ్మెల్యే అని ఒక పదం, డిప్యూటీ సీఎం అని ఒక పదం, మినిస్టర్ అని ఒక పదం తప్ప ఎవరికైనా అధికారాలు ఉన్నాయా? చెప్పండి, మీరు నిజంగా చెప్పండి మా నరసింహమూర్తి గారు. మీరు ప్రజలకు మేలు చేసే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో దోచుకునే అధికారం లేదు. 14-19 దోచుకుంటారు అధికారం ఉండదు. ప్రజలకు మేలు చేసే అధికారం ఉంది. ప్రజలకు ఏం కావాలో పాలన చేసే అధికారం ఉంది. పాలన చేస్తారు. ఫ్రీ అని చెప్పి దోచుకోవడం, మిమ్మల్ని ఇంకొక 2 నెలలు జరగదు ఇక్కడ. అయిపోతుంది. మీరు 4 మాటలు మాట్లాడుకుంటూ బతికాడు, ఎదుటాడు మాట్లాడుకుంటూ నోరు మీయడం నారాయణమూర్తి గారు, ఇది తప్పు కాదండి. మాట్లాడేటప్పుడు మీరు చేసిన అకృత్యాలు చెప్తాం, మీరు చేసిన ప్రజాపాలన గురించి మేము మాట్లాడతాం, గురించి మాట్లాడతాం. దయచేసి ఆగండి సురేష్ గారు, దయచేసి ఆగండి. నారాయణమూర్తి గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, మనం ఇవాళ ఎంత బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే చెప్పారు, అక్షసత్యం గారు కూడా చెప్తున్నారు. ఏం చెప్పారు? వీళ్ళకి పోటీ చేసే బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎంతమంది కలిసినా కూడా ఓడించడం కష్టమే. వీళ్ళు త్యాగాలు చేసుకోవడం అన్నారు. వీళ్ళు త్యాగాలు చేసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు త్యాగాలు చేసుకొని చివరికి ప్రజల కోసం త్యాగం చేయాలి. ప్రజలను దోచుకుని 14-19లో వీళ్ళు ప్రజలను దోచుకున్న వీళ్ళు మళ్ళీ ప్రజల కోసం త్యాగం చేయాల్సిందే. రానివ్వరు. వీళ్ళు త్యాగం చేస్తే వీళ్ళకి మంచి, ప్రజలే చీపురు కడితే స్వీప్ చేస్తారు. స్వీపింగ్ చేసింది 2019లో, మాపింగ్ చేస్తారు. స్వీపింగ్ 2019 మాపింగ్ 24లో జరుగుతుంది. నారాయణమూర్తి గారు, మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. తెలుగుదేశం త్యాగం చేసినా, జనసేన త్యాగం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమనే అంశాన్ని గుర్తు పెట్టుకోండి మీరు. అది కాదు కదా ఇక్కడ జరిగేది. దోచుకోవడం 2014-19లో వీళ్ళు చేసిన అకృత్యాలు, అరాచకాలు, దోపిడీలు దాన్ని చూసి కదా 2019లో స్వీప్ చేసింది. స్వీప్ చేయగా మిగిలిందో చూసారా? ఇప్పుడు మాప్ చేస్తారు. మాపింగ్ తడుకుంటూ పెడతారు. ఇప్పుడు అప్పుడు స్వీప్ చేయగా మిగిలిపోయిన 23 చూసారా? 23-1 ఆ ధూళి ఇప్పుడు మాపింగ్ చేస్తారు. తడుగుడు పెట్టి మొత్తం తుడిచేస్తారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ దోపిడీ, మళ్ళీ అరాచకాలు, మళ్ళీ ఆధిపత్యం, మళ్ళీ అహంకారం, మళ్ళీ కుట్రలు, అరాచకాల గురించి ఒప్పుకోరు కాక అందుకనే మాపింగ్ చేస్తారు. నారాయణ గారు, ఇంకా దయచేసి ఆగాలి. మీరు దయచేసి ఆగాలి. నారాయణమూర్తి గారు, సమయం అంతా మీ దగ్గర అయిపోతుంది. దయచేసి ఆగాలి. నరసింహప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి తెలుగుదేశం వాళ్ళు కూడా కాస్త ఎక్కువే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ పొత్తు సక్రమంగా ముందుకెళ్ళి ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తద్వారా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది సీనియర్ జర్నలిస్ట్ అక్షసత్యం గారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా అదేవిధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఒకరికొకరు త్యాగాలు చేసుకోవాలని. ఖచ్చితంగా సార్, మీరందరూ చెప్పిన దాంట్లో కూడా ఒక పెద్ద బాధ్యత తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పారు. అందుకే ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చాలా కేర్ఫుల్గా పరిశీలిస్తున్నారు. ఎక్కడ రాగద్వేషాలకు పోకుండా జనసేన అధినేతని దగ్గర పెట్టుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థుల సెలక్షన్ దగ్గర నుంచి సీట్ల కేటాయింపు వరకు అన్ని బాధ్యతగా చేస్తున్నారు సార్. ఇదే బాధ్యతతో ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతుంది ఈ పొత్తు వ్యవహారం అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. దీంట్లో ఒకరిద్దరికి ఏదైనా ఇబ్బంది కలిగితే దాని త్యాగం అనకుండా అవసరం, అనివార్యం అనే పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారు.
అది అర్థం చేసుకునే దానికి కూడా ఒక మంచి వాతావరణం కల్పించి అందరు నాయకుల్ని పిలిపించుకొని ముందే ప్రిపేర్ చేసే పద్ధతి కూడా మా దగ్గర ఉంది. అంతేగాని ఏదో ఇక్కడ పనికిరాని చెత్తని ఇంకొక దగ్గర వేసి ఇంకొక చెత్తని ఇక్కడ తీసుకొచ్చి ఇదేదో చిన్న ఈ గేమ్ లాగా, పబ్జి గేమ్ లాగా కాదు ఈ వ్యవహారం, ఒక బాధ్యతగా జరుగుతూ ఉంది. అందుకే సార్ ఇది చాలా మంచి వాతావరణంలో జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇకపోతే ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు, ప్రతి వర్గము, అంగన్వాడీలు కావచ్చు, అవ్వ తాత కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక చీపురు పట్టుకొని ఉన్నారు. అందుకే ఈ చీపురు దెబ్బలు కూడా తినడానికి సిద్ధం 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 అని వాళ్ళు బోర్డులు పెట్టుకుని ముందే ప్రిపేర్ అయ్యారు. కాబట్టి 2019 అయిపోయింది అది మీకు. అవును, చీపుర్లతో 2019 19 అయింది. అంతకు ముందు జరిగింది ఇది. రాజకీయం అంటే 5 ఏళ్లకి పరిమితం. ఒకసారి మ్యాండేటరీ 5 ఏళ్లకి, తర్వాత మళ్ళా ఎన్నిక పడాలా. మీరేదో జీవితాంతం మీరే ఉంటారు, 30 ఏళ్ళు మీరే ఉంటారు అనుకునే పద్ధతిలో మాట్లాడద్దండి. ప్రతిపక్షాలను మీరు కించపరచొద్దండి, ప్రజల్ని కించపరచొద్దండి.